మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగి నవీన్ వయస్సు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాల అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి, కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ కి తీసుకెళ్లాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీస్కి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే, లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో తండ్రి ఏం చెప్పారంటే, అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీసు వాళ్ళకు తెలియజేస్తే, అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం, శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారండి. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబెస్ లో దొరికింది. ఎన్ని చోట్ల ఫార్వర్డ్ అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చాడని డీటెయిల్స్ తెలుస్తుంది. సార్, ముఖ్యంగా విశాఖపట్నంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూపోర్ట్ పోలీస్ లిమిట్స్ లో కూడా అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాము. వాట్ అబౌట్ అక్యూజ్డ్?
సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి జమ్మూ దగ్గర, కానీ అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటాం. సార్ ఈ నవీన్ ఏం చేస్తుంటాడు సార్? ఏజ్ ఎంత ఉంటుంది? నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళ ప్రేమ అంగీకారం వీళ్ళకి తెలుసా పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం ఆ అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిన్న తీసుకుందాం అని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు, కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది.